రాబోయే రోజుల్లో ఇదంతా కూడా ఫెన్సింగ్ చేసి ఉంటుంది. ఫెన్సింగ్ మధ్యలో ఏవైతే మనం మొక్కలు నాటామో అవన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి. ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ శీతాకాల శిబిర సమావేశాలలో అవన్నీ ఒక ఎత్తు అయితే 2025లో బద్దిపల్లి కమాన్పూర్లో జరుగుతున్నటువంటి శీతాకాల శిబిరం శీతాకాల సమావేశం ఇంత అద్భుతంగా కొనసాగుతుందంటే అసలు నేనే ఊహించలేకపోతా ఉన్నా. ఒక్కొక్క సంవత్సరం నుంచి వెళ్ళి ఒక్కొక్క సంవత్సరం ఇంకా మన వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతా పోతా ఉన్నారు. అద్భుతంగా జరుగుతూ ఉంది. బట్ నాకు ఈ నేచర్ లవర్ ఫౌండేషన్ ద్వారా నేను నా బిడ్డ పేరు మీద ఏర్పాటు చేసినటువంటి చిన్నమల్ల స్థితిక చైతన్య ఫౌండేషన్ ద్వారా వాళ్లకు త్వరలో 5,000 రూపీస్ వారి యొక్క ఫౌండేషన్ ఇవ్వబోతున్నాను. ఆ 5,000 రూపీస్ కూడా నా బిడ్డ మీకు అందిస్తుంది. వాటి ద్వారా వచ్చినటువంటి వాటిని బట్టి మీరు ఆ కార్యక్రమానికి మీకు ఎలా అయితే అలా మీరు దాన్ని కొనసాగించండి. సో మా విద్యార్థుల కోసం, వాగేశ్వరి కళాశాల విద్యార్థుల కోసం వేదిక పైన ఉన్న పెద్దలందరూ విచ్చేసి ఇంత గొప్పగా అసలు చాలా మంది అనుకున్నారు కానీ ఎన్ఎస్ఎస్ క్యాంప్ అంటే ఊడుసుడు తుడుసుడు అనుకున్నారు కానీ ఇక్కడ మనము తలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. ఎన్ఎస్ఎస్ వాళ్ళు మాత్రమే ఆ పండ్ల చెట్లు పెట్టగలరు, ఆ యొక్క ప్రకృతిని కాపాడగలరనే ఒక సంకల్పంతో ఇక్కడికి విచ్చేసి మనకు ఒక మంచి వీడియో చూపించినటువంటి వాళ్ళకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకనొక సందర్భంలో కొండగట్ట దర్శనానికి వెళ్ళినప్పుడు నా చేతిలో శాంసంగ్ మొబైల్ ఉండే. శాంసంగ్ మొబైల్ను హనుమంతుడు ఎత్తుకోపోయాడు. దానికోసం ఒక దగ్గర గంటన్నర హంటింగ్ చేసినాం, వేటాడినాం దొరకబెట్టేందుకు. అప్పుడు అనిపించింది ఎస్ ఖచ్చితంగా కోతులు వాపసు పోవాలి, వానలు వాపసు రావాలి అనుకున్నాం. కోతులు ఎక్కడికి పోవాలి? కోతులు అడవికి పోవాలి, వానలు వాపసు రావాలి అనే ఒక కాన్సెప్ట్ అనేది అప్పుడు మైండ్ లో బాగా బలంగా తాకింది. అది మన చేతిలో అరటిపండు ఏదో తీసుకోపోతే హ్యాపీ ఉండు కానీ బట్ ఆఖరి చివరికి వాడికి ఆహారం లేక కూడా ఈ మొబైల్ అవన్నీ తీసుకుపోయి అలా ఏదేదో తినేస్తే అవి చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది. మనం రోడ్డు పోతుంటే కొండగట్ట దగ్గర చాలా లారీలు మొత్తం ఇట్లా వెహికల్స్ అన్ని కూడా చంపుకుంటూ పోతా ఉంటాయి. వాటిని అవి ఏదో చిన్న ఆహారం కోసం ఇట్లా ఉరికేస్తా ఉంటాయి. వచ్చే టైంలో డాష్ ఇవ్వడం ద్వారా చనిపోయినటువంటి ఎన్నో చూసాం. కోతి ప్రాణమైన మనిషి ప్రాణమైన ఒక్కటే. కోతి చనిపోయినా మనిషి చనిపోయినా కోతిని మనం చాలా రోజులు ఇంట్లో ఉంచుకోవాలి, మనిషిని కూడా చాలా రోజులు ఇంట్లో ఉంచుకోవాలి, ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత ఎవరైనా. సో అందుకోసమే ఈ మానవ సమాజంలో ఖచ్చితంగా మన ప్రకృతినే దేవుళ్ళలాగా ఆరాధిస్తాం కాబట్టి సో వీళ్ళు ఎంచుకున్నటువంటి ఫౌండేషన్ నాకు బాగా నచ్చింది. నేచర్ లవర్ ఫౌండేషన్ అనేది అది అద్భుతం. ఆ కాన్సెప్ట్ ఎవరికి వచ్చిందో తెలియదు నాకు కానీ అన్నగారు శేఖర్ అన్న గారు చూస్తే మీకు అలా కనబడుతుంది కానీ ఆయన ఒక తుఫాన్, ఒక విధ్వంసకరుడు, అద్భుతంగా మాట్లాడతాడు. మిమ్మల్ని అర్థం చేసుకొని తొందరనే క్లోజ్ చేసిండు. సో ఎనీవే మా విద్యార్థులకు మంచి సమయాన్ని తీసుకొని మంచి మెసేజ్ ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున వాగేశ్వరి కళాశాల యాజమాన్యం తరఫున మా తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ